నీటి వెతలకు విముక్తి. విజయవాడ పెండింగ్లో 182 కిలోమీటర్ల పనులు, 5 నగరాల్లో ఆగిన కాలువల నిర్మాణం వైకాపా ప్రభుత్వంలో పట్టించుకొని పూర్తి చేయాలంటే 642 కోట్లు అవసరం. అంటే కొద్ది రోజులకు కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోడ్లు చెరువులుగా మారే, నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువల నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే సమస్యకు పరిష్కారం లభించబోతుంది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను వైకాపా ప్రభుత్వం పక్కన పడేసింది. 5 ఏళ్లలో కిలోమీటర్ మేర కూడా పూర్తి చేయలేదు. విజయవాడలో వరద కాలువల నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. అందుకే నిలిచిపోయిన వర్షపు నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమృత్ పథకం కింద 2015లో తొలి విడతగా 7 నగరాలు 110 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనులను గాలికి వదిలేసింది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, అనంతపురం, నెల్లూరులో 31 కిలోమీటర్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయి ఇవి పూర్తి చేయాలంటే 350 కోట్లకు పైగా అవసరం అని అంచనా. తిరుపతి, కాకినాడలోను కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాలువల పనులు పూర్తయ్యాయి. విజయవాడలో అసంపూర్తిగా నిలిచిపోయిన వరద నీటి కాలువల నిర్మాణ పనులు పూర్తికి 292 కోట్లు అవసరం అని అంచనా. 461 కోట్లతో మొత్తం 443 కిలోమీటర్ల పొడవైన వరద నీటి కాలువల పనులు 10 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. అప్పట్లో 261 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వంలో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 182 కిలోమీటర్ల మేర పనులు నిలిపేసింది. ప్రస్తుత వర్షాలకు నీరు కిందకు వెళ్లే మార్గం లేక వరద నీరు రోడ్లపైకి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సాధారణంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. కాబట్టి దీన్ని బురద వేరే వాళ్ళ మీదకి వెయ్యాలి. 2015లో బిగిన్ చేశారట, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆపలేదండి. అంటే 4 సంవత్సరాలు చాలదా కాలువలు వేయడానికి? 4 సంవత్సరాలు. 2015లో వెంకయ్యనాయుడు గారు ఇచ్చినటువంటి డబ్బులు 1000 కోట్ల రూపాయలు, దానికి అవసరమైంది రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని చేయాలి. ఎందుకు చేయలేదు? పచ్చి దగా జరిగింది. ఏంటి ఆ రోజున? కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసి, కొన్ని చోట్ల మామూలు డ్రైనేజీలకి సిమెంట్ చెప్టాలు వేసేసి వదిలిపెట్టేశారు. ఆ డబ్బులన్నీ డైవర్ట్ అయిపోయినాయి. అదే కదా ఆ రోజున వాళ్ళు కాగ్ అడిగింది కూడా, ఏది రిపోర్ట్లు ఇవ్వమని చెప్పేసేసి. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చూపించినటువంటి ఇట్లాంటి నీళ్లు విజయవాడలో ఏళ్ల తరబడి సాగుతుంది. ఏదైనా సక్రమంగా వార్త రాస్తే తప్పులేదు. ప్రతి సమస్యని ఆ సమస్య అంతకుముందే పరిష్కరించేద్దాం అనుకుంటే, అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఉంది తెలుగుదేశం ప్రభుత్వము? ఎందుకు పూర్తి కాలేదు? మొన్నటిసారి వచ్చినప్పుడు బిగిన్ చేద్దాం అనుకున్నారట, మధ్యలో 4 ఏళ్ళు ఉన్నారట. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ దీనికి పాపం అంట. జగన్ని తిట్టండి, జగన్ని ఎలాగైనా శత్రువుని చేయాలి, దుర్మార్గుని చేయాలి, అతనికి పరిపాలన చేత కదని చెప్పాలి. కానీ ఇక్కడ పరిపాలన చేతనైన వాళ్ళు ఏం చేశారు అక్కడ? అది కదా సమస్య. కాకపోతే ఇట్లా అన్నామంటే కనుక ఎవరికి అమ్ముడు పోతారు. ఇక్కడ ఇది అమ్ముడు పోయిన వాళ్ళు రాసేటటువంటి వార్తలు కాదు, నీచ జర్నలిజం పరాకాష్ఠకి చేరుతున్నటువంటి స్టేజ్ ఇది. లేకపోతే సాక్షి ఛానల్